చేస్తాం అంటే కుదరదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నా. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరు తప్పు చేసినా వాళ్ళని వదిలిపెట్టాం. విల్ పనిష్ దెమ్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ ఆన్ దట్. ఈవెన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పీరియాడికల్గా వచ్చినటువంటి ఫైండింగ్స్ ఇచ్చారా, ఇస్తే యాక్షన్ తీసుకున్నారా, మళ్ళీ ఎందుకు వీళ్ళు రివ్యూ చేయలేకపోయారు, ఆల్ ల్యాప్సెస్ విల్ స్టడీ అండ్ దెన్ విల్ టేక్ యాక్షన్. అది తీసుకుంటాం. అదే మరి కుటుంబాలు మాత్రం పూర్తిగా ఆదుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. అదే మరి వాళ్ళని మేనేజ్మెంట్ని పే చేయమన్న కాంపన్సేషన్ వరకు మేనేజ్మెంటే పే చేస్తారు. అది వాళ్ళే ఇప్పటికే పే చేయించారు. 1 crore అయితే వాళ్ళే చెక్లు ఇచ్చారు, మొత్తం కూడా వాళ్ళే ఇస్తున్నారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మళ్ళీ మీకు ఆసిలేషన్ లేకుండా ఐ వాంట్ టు కమ్యూనికేట్ టు ది పీపుల్. వాళ్ళే పే చేస్తున్నారు. పే చేసిన తర్వాత ఏ విధంగా ఈ కంపెనీ కానీ ఇవన్నీ చేయాలో చేస్తాం. ఇక్కడ విశాఖపట్నంలో ఇంకొక ఫార్మా ఉంది, ఏదైతే పరవాడ దగ్గర, ఇక్కడ అచ్యుతాపురంలో ఇక్కడ ఒక ఫార్మా ఉంది. మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అక్కడ డెవలపర్ ఉన్నాడు. ఇక్కడ ఏపీఐఐసి ఉంది, ఎస్సీజెడ్ నాన్ ఎస్సీజెడ్ ఉంది, కొన్ని మిక్స్డ్ ఉన్నాయి, కొన్ని ఐలా లాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో ఇంకా పగడ్బందీగా కొన్ని అఫ్లూయెంట్ ప్లాంట్స్ అన్నీ ఈ యొక్క ఎస్సీజెడ్కి మొత్తానికి ఒకటి ఉంది, కొంతమంది వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఏ విధంగా సింక్రనైజ్ చేయాలి, ఎంత ఎఫెక్టివ్గా పనిచేయించాలనే విషయాలు కూడా ఎగ్జామిన్ చేస్తాం. అల్టిమేట్గా దీన్ని కూడా సీరియస్గా ఆలోచిస్తున్నాం. ఏదైతే సేఫ్టీ ఆడిట్ కోసం ఒక కమిటీ కూడా పెడతాం. అది కూడా కాన్స్టిట్యూట్ చేసి మొత్తం పగడ్బందీగా ఈ విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో ఈ ఇండస్ట్రియలైజేషన్ జరుగుతుంది. అదే సమయంలో ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా సేఫ్టీ ఆఫ్ ది ఎంప్లాయీస్ కూడా వర్కౌట్ చేస్తాం. ఇది ఫైనల్గా. ఇప్పుడు మీరు ఒకసారి డీటెయిల్స్ అని నేను ఇక్కడ మాట్లాడడం లేదు. 119 ఇన్సిడెంట్ జరిగాయి, 120 మంది చనిపోయారు. దీంట్లో మేజర్ ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఇటీవల కాలంలో జరిగినట్టు ఉన్నాయి. ఆ మేజర్ ఇన్సిడెంట్స్ మీరు చూసినప్పుడు ఏదైతే ఇరవైలో ఎల్జీ పాలిమర్ జరిగింది, అందులో 12 మంది చనిపోయారు. 20 మళ్ళీ హిందుస్థాన్ షిప్ యార్డ్లో జరిగింది, అందులో కూడా 11 మంది చనిపోయారు. లారస్లో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది. అదైనాక ఇప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇవి కాకుండా 2, 3 అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి. మీరు చూస్తే జేఎస్పీసీలో స్మైలాక్స్ ల్యాబ్స్లో 2 చనిపోవడం, అది కూడా డిసెంబర్ 27, 2019. విజయశ్రీ ఆర్గానిక్స్లో 1 చనిపోవడం, ఎవ్రీ 3 నెలలకు అట్లా 2020 మే 7న 12 మంది చనిపోవడం పాలిమర్లో. 2020 జూన్ 30 పరవాడలో బెంజిన్ గ్యాస్ లీక్ అయ్యి 2 చనిపోవడం. 2020 జూలై 13 పరవాడ జేఎన్పీసీసీలో అగ్ని ప్రమాదం వచ్చి 1 చనిపోవడం. అదే మరి 2020 ఆగస్టు 1 హిందుస్థాన్ షిప్ యార్డ్లో 11 మంది. 21 సెప్టెంబర్ 21
అభిజిత్ ఫెర్రోస్లో గ్యాస్ లీక్, 21 డిసెంబర్ 29 రామ్కే ఫార్మాసిటీలో టాక్సిక్ గ్యాస్ లీక్ అయ్యి 2 చనిపోవడం, 21 డిసెంబర్ 25 పరవాడ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యి 2 చనిపోవడం, ఇలాంటివి కంటిన్యూగా మీరు చూస్తే ఎవ్రీ 3 నెలలకు ఒకసారి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దానిపైన ఇచ్చిన కమిటీ కూడా ఎల్జీ పాలిమర్స్ అయిన తర్వాత కమిటీ వేయడం, దానిపైన కమిటీ వేశారు కానీ యాక్షన్స్ అన్ని నామమాత్రంగా ఒక జీవో ఇష్యూ చేసి వదిలేయడం, అంటే నిరంతరం జరుగుతూ ఉంటే దీన్ని ఫుల్ స్టాప్ పెట్టలేకపోయారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫుల్ స్టాప్ పెడతాం. ఆల్ ఇండస్ట్రీస్ చెప్తున్నా నేను క్లియర్గా, యు మస్ట్ హ్యావ్ ఏ ఎస్ఓపి. చాలా క్లియర్గా మీరు రెడ్ జోన్ ఇండస్ట్రీస్ అన్ని ఫోకస్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు మీ ప్రొసీజర్స్ అన్ని. వన్స్ మీరు రివ్యూ చేసుకున్న తర్వాత ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసే బాధ్యత మీది. ఆల్ ఇండస్ట్రీస్లో ఉండాలి. పర్టికులర్లీ మోర్ ఫోకస్ ఆన్ రెడ్ జోన్లో ఇలాంటి ఇండస్ట్రీస్, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్లో మీరు పెట్టాల్సిన అవసరం ఉంది. రెండోది మా డిపార్ట్మెంట్ కూడా నేను ఈ రిపోర్ట్ వస్తానే, రిపోర్ట్ రావడం ఒక యాంగిల్, డిపార్ట్మెంట్ కూడా ఒక ఎక్సర్సైజ్ చేయాలి. దెర్ ఇస్ ఎ డేటా. 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి, ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాం, ఎంతమంది చనిపోయారు, అవన్నీ ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తాం, డిపార్ట్మెంట్ రివ్యూస్ కూడా ఏ విధంగా చేస్తున్నాం. అదే సమయంలో స్ట్రిక్ట్గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము చేసే సిస్టమ్స్ కానీ, ఆ సిస్టమ్స్లో వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన రెగ్యులేటరీ అథారిటీ వచ్చినప్పుడు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేశారా లేదా, అమలు చేశారా లేదా, చేయకపోతే వాళ్ళపైన ఎట్లా యాక్షన్ తీసుకోవాలి, ఇవన్నీ చేసి యాక్సిడెంట్స్ అనేటివి వీలైనంత వరకు తగ్గించడం. జీరో అనేది వీలు కాదు కానీ వీలైనంత వరకు తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఈ మధ్య కొన్ని జరుగుతున్నాయి, నేను అవి మాట్లాడడం లేదు. కుట్ర ఉందా లేదా అని కూడా, ఎందుకంటే గుడ్డగాల్చి ముఖాన్ని పారేసి తుడుచుకోమంటున్నారు. వీళ్ళే వచ్చి క్రిటిసైజ్ చేస్తారు, వీళ్ళే చేస్తారు. నేను ఐఎమ్ వెరీ క్లియర్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం కానీ ఇప్పుడుండే ఎన్డీఏ కానీ వెనుకపోయే సమస్య ఉండదు. మీరు అన్నట్టు ఎవరైనా కుట్రలు చేసినా ఆ కుట్రలు కూడా ఎక్కువ రోజులు సాగవు. ఏదేమైనా ఇటీవల జరిగే సంఘటనలు ఓసారి నాకు కూడా అనుమానం వస్తుంది, అంటే వారసత్వంగా వచ్చిన లెగసీ ప్రాబ్లమ్సా, లేకపోతే అటు ఇండస్ట్రీ కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ స్లాగ్నెస్కి వెళ్ళిపోయారా, దానివల్ల ఇంకా రికప్ కాలేకపోతున్నారు, లేకుంటే ఇవన్నీ యాక్సిడెంట్స్ అంటే మామూలు అయిపోయినాయి అనుకుంటున్నారా, నాకైతే అర్థం కావడం లేదు. దీనికి పరాకాష్ట నిన్న జరిగింది. మేనేజ్మెంట్ రాలేకపోయారు ఇక్కడికి. వాళ్ళకు డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఆయనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఐ కెన్ గో వెరీ ఫార్మ్లీ, కానీ రెండు కూడా నేను బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆలోచిస్తున్నా. ఏది ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ రావాలి, ఒక పక్క సేఫ్టీ కాపాడాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. అంటే రెండు ఉన్నాయి. ఒకటి ఇక్కడ కావాల్సినటువంటి ట్రామా సెంటర్ కానీ లేకపోతే బర్న్ వాటి కాల యూనిట్ ఒకటి ఇక్కడ రావడం, ఇలాంటి ఒక హాస్పిటల్ కూడా ఇక్కడే ఫార్మా ఉంది, రేపు నక్కపల్లి ఇంకొకటి వస్తుంది, ఈ 3-4 బ్యాండిక్స్ ఉంది, ఇలాంటి ఇండస్ట్రియల్స్ అంతా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. రెండోది ఫైర్ స్టేషన్ కూడా ప్రాపర్గా లేదని, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఐఎమ్ ఎగ్జామినింగ్ ఎవ్రీథింగ్. ఈ సేఫ్టీ కోసం ఇక్కడ కార్మికుల యొక్క సేఫ్టీ కానీ ఇమ్మీడియట్గా జరిగిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. విల్ వర్క్ ఇట్ అవుట్. ఒక కాంప్రహెన్సివ్ డెసిషన్ తీసుకుంటాం.
అన్ని ఏదైనా సరే ఫస్ట్ రిపోర్ట్ వస్తానే యాక్షన్స్ అవన్నీ ఓడి చేస్తాం. రెండోది ఇమ్మీడియట్గా అనలైజ్ చేసి డిపార్ట్మెంట్ నెక్స్ట్ మీటింగ్ రివ్యూ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్తన్ చేయడం, ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్తన్ చేయాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్తన్ చేయడం. అదే సమయంలో మా యొక్క రూల్స్ రెగ్యులేషన్స్